హైదరాబాద్‌లో ఇలాంటి ప్లేస్ ఉందా? మండువా రూఫ్‌టాప్. పాతకాలంలో ఇళ్ళ మధ్య ఓపెన్ కోర్ట్‌యార్డ్ ఉండేది. మనం మధ్యలో నుంచొని పైకి చూస్తే ఆకాశం కనిపిస్తది కాబట్టి మండువా రూఫ్‌టాప్ అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ స్టార్టర్స్‌లో అయితే మలబార్ కాయిన్ పరాటా మస్ట్ ట్రై. పరాటాని కాయిన్ షేప్‌లో చేసి అలా లెమన్‌ని స్ప్రింకిల్ చేసి పైన ఆనియన్ పెట్టి తింటే టేస్ట్ అయితే అద్రింది. గో ఫర్ ఇట్ అని చెప్తా. లోపలికి ఎంటర్ అయిన తర్వాత యాంబియన్స్ అయితే వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. చుట్టూ చెట్లున్నాయి గాబట్టి ఒక రకమైన పాజిటివ్ వైబ్ అనిపిచ్చింది రెస్టారెంట్‌కి ఎంటర్ అయిన తర్వాత. మన సౌత్ ఇండియన్ కల్చర్ అరిటాకు భోజనం. పచ్చిమిర్చి మష్రూమ్ రోస్ట్ ఈ డిష్ పేరు. లెమన్‌ని స్ప్రింకిల్ చేసిన తర్వాత ఆనియన్‌ని అలా పెట్టుకొని టేస్ట్ చేస్తే టేస్ట్ యావరేజ్‌గా అనిపిచ్చింది. గో ఫర్ అదర్ ఆప్షన్స్. వాల్ మీద విలేజ్ స్టైల్‌ని గుర్తు చేసేటట్టు ఒక సాంప్రదాయమైన లైఫ్ స్టైల్‌ని చాలా బాగా చూపిచ్చారు. సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్‌లో వంటకాలు టేస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ పార్టీ ఉన్న వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వచ్చేసేసి తామ్రా రెస్టారెంట్. జాక్ ఫ్రూట్ బిర్యానీ బ్యాంబోలో సర్వ్ చేశారు. కుక్ చేసిన తర్వాత. ఇది అయితే కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా ఉంది. టేస్ట్ బావుంది. జాక్ ఫ్రూట్ కూడా బాగా కుక్ అయింది. స్పైసీనెస్ బాగా ఇష్టపడే వాళ్ళకి నచ్చుతది. గో ఫర్ ఇట్ అని చెప్తాను. రైతాతో గూడా బిర్యానీ టేస్ట్ చాలా బాగా అనిపిచ్చింది. బ్యాంబూ జాక్ ఫ్రూట్. బయటికి ఔట్‌డోర్ వచ్చిన తర్వాత ఎన్విరాన్మెంట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు తామరా రెస్టారెంట్‌లో. ఓవరాల్ యాంబియన్స్ అయితే అద్దిరింది. లాస్ట్‌లో డెజర్ట్స్ టేస్ట్ చేయకుండా ఎలా ఉంటాము? కోకోనట్ పుడ్డింగ్ అండ్ తామరా డిలైట్. యమ్మీ అండ్ డెలిషియస్. భోజనం తర్వాత తాంబూలం ట్రై చేయాల్సిందే ఎట్ తామరా రెస్టారెంట్, హైదరాబాద్.